కొనసాగించేసి, అంతేగాని బలవంతంగా కూర్చోబెట్టి మాత్రం చేయకూడదు. మనం బలవంతంగా కూర్చోబెట్టి ఏం చేస్తే ఏటవుద్ది అక్కడ మనకి, దాని ఫలం అన్నది మనకి దొరకదన్నమాట. డిస్టర్బెన్స్ అనేది మనకి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి బలవంతంగా మనము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు. మనం ఉపవాసం చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే విధంగా మనము చేయగలమాట. గలతీ పత్రిక 6:10 మనం చూసుకుంటే, ఆరు 10లో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహము చేరిన వారి ఎడలను మేలు చేయదము. మనం ఏం చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి, సమయం దొరికిన కొలది ఏం చేయాలంటే అందరి ఎడల విశేషముగా విశ్వాసగృహము చేరుటకు అంటే పరలోక రాజ్యానికి చేరుటకు మనం ఏం చేయాలట, అందరి కోసం మనము ప్రార్థనలో మేలు చేయాలంట. మరి మేలు అంటే ఎలా చేయగలుగుతాం? విశ్వాసంతో ఆ ప్రార్థన మనం చేస్తామంటే, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, మీతో పాటు మీ కుటుంబ సభ్యుల గురించి చేయండి, సంఘస్థుల గురించి చేయండి, అలాగే మీ యొక్క దేశాల గురించి చేయండి, రాజుల గురించి చేయండి అనేసి వాక్యం మనకి చెప్తారు. ఒకరు ప్రార్థన చేసుకోండి. అది ఏంటవుతుందంటే ఆ ప్రార్థన ద్వారా మనకి మేలు అన్నది కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనం మేలు చేయటం విశకగా ఉండాలంటే, మేలు ఎలా చేయాలంటే కొంతమంది పరోక్షంగా చేయొచ్చు, కొంతమంది ప్రత్యేకంగా చేయొచ్చు అన్నమాట. మరి పరోక్షంగా ఏం చేస్తామంటే ప్రార్థన అన్నది కంపల్సరీ అన్నమాట. ఉపవాసం తగ్గగా విశ్వాసమైన ప్రార్థన దేవుడు కంపల్సరిగా అన్నది వింటాడన్నమాట. ఒకవేళ నీకు తెలిసిన వారికి అనారోగ్యం ఉందనుకోండి, నీ ఉపవాస ప్రార్థనలు వారికి జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక స్థితిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకోండి, దేశం గురించి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన కంపల్సరీగా అన్నది ఇది మీరు ఒకవేళ ప్రత్యక్షంగా మీరు చేయాల్సింది కదా, పరోక్షంగా చేసే మేలు మాట. ఈ పరోక్షంగా చేసే మేలు మీకే ఆనందం కలుగు చేస్తుంది. ఒకవేళ వాళ్ళ సహోదరుల గురించి ప్రార్థన చేస్తే నా ఆరోగ్యం బాగుంది అనుకోండి, అబ్బా అంటే దేవుడు నా మొర విన్నాడు అని ఒక ఆనందం అన్నది మనకు కలుగుతుంది. ఆ యొక్క స్థితి అనేది మనకి పెరుగుతుంది. అంటే ఇంకా ప్రార్థన చెయ్యాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది మనకు పెంపొందం కలుగుతుంది అన్నమాట. అంటే నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు నా మొర విన్నాడు, ఆ యొక్క సహోదరికి కానీ ఏదో ఒక సమస్య అన్నది వారి నుండి వెళ్ళిపోయింది అనే అంశం మీద మనం ప్రార్థన చేసినప్పుడు కలిగింది అనుకోండి, అప్పుడు మనకు కలిగిస్తుంది అబ్బా ఆత్మీయ స్థితి మనకి, ఆ దేవుని యొక్క ప్రార్థన ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలనే ఒక ఆలోచన అన్నది మనకి ఇంకా కలుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు ఉపవాసం, ఇంకా నేను డైలీ కంటిన్యూస్గా నేను ఉపవాసం చేసే అవకాశాన్ని నేను ఇంకా పెంపొందించుకోవాలి నా జీవితంలో అనే ఒక ఆలోచన అన్నది మనకి కలుగుతుంటుంది అన్నమాట. కాబట్టి ఉపవాసం చేసినప్పుడు మనం మేలు చేస్తున్నాం అనే ఒక అంశాన్ని మనము గ్రహించాలన్నమాట. ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మనందరం కూడా మేలు చేసే యొక్క అంశంగా మనము భావించాలన్నమాట. కాబట్టి మనం గమనించాల్సింది అది ఎలాగుండాలంటే, ఎఫెసీ పత్రిక 4:1 రాసిన విధంగా, కాబట్టి మీరు సమాధానము బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ